తాజాగా చూస్తే పోస్టల్ సర్వీస్లో ఒకటి భారతదేశం నిలిపేసింది అమెరికాకు. 25 దేశాలు నిలిపేసాయి. అంటే మిగతా వాటికి దీనికి ఒక తేడా ఉంది. మనం నిలిపేసాం కదా అంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ సమయంలో అమెరికా విధించిన ట్రంప్ టారిఫ్ల వల్ల, టారిఫ్ కింగ్ అని భారతదేశానికి నానా పేర్లు పెట్టి ఎగుమతులు విపరీతంగా దెబ్బతినిపోయాయి భారతదేశానికి. ముఖ్యంగా మన దగ్గర ఆక్వా కానీ, డైమండ్స్ కానీ, కార్పెట్స్, ఉత్తరప్రదేశ్లో కార్పెట్ పరిశ్రమ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 17,000 కోట్ల కార్పెట్లు వాళ్ళు ఎగుమతి చేస్తారు. వీటన్నిటికీ అమెరికా మార్కెట్. టెక్స్టైల్స్, జౌళి ఉత్పత్తులు ఇవన్నీ ఆగిపోయినాయి. ఆక్వా సరే కుదేలైపోయింది అంతకుముందు ఉన్న దానికంటే కూడా. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ స్టాక్ మార్కెట్ స్టాక్స్ 900 పాయింట్స్ నుంచి 1000 పాయింట్లు పడిపోయినాయి. ఇన్ని విధాల భారతదేశం దెబ్బతింటమే కాకుండా ఉపాధి కూడా పోతుంది. ఇంకా ఇప్పుడు రోజువారీగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళందరికీ పనులు పోయినట్టే. చిన్న వ్యాపారులు చితికిపోతారు, రైతులు చితికిపోతారు. ఇటువంటిప్పుడు వీళ్ళని కాపాడడానికి ఏం చేయాలి, అలాగే మరింత సమర్థంగా ఒత్తిడి పెట్టే విధంగా ఎలా చేయాలన్నా చేయలే. మనకున్న స్నేహ సంబంధాలను బట్టి ఇవన్నీ చేయకపోగా నేను ఈ ఐటెం ఎందుకు తీసుకున్నానంటే, రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశం అమెరికాతో. ఆ టాక్స్ కూర్చున్నారు ఇద్దరిద్దరు చొప్పున.